చదువులో ముందున్న ఆ బాలుడు అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు. నలుగురిలోకి వెళ్లలేక మానసికంగా కుంగిపోతున్నాడు. ఇంతకీ అతడి సమస్య ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? పద్నాలుగేళ్ల ఈ బాబు పేరు బాలు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు సొంతూరు. 8వ తరగతి చదువుతున్న బాలు అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా అతడి సమస్య నయం కాలేదు. చర్మ వ్యాధి వల్ల బాలు మానసికంగా, సామాజికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. స్కూల్లో తోటి విద్యార్థుల నుంచి అవమానాలు ఎదురవుతున్నా ధైర్యంగా ఉంటూ చదువులో ముందున్నాడు. నాకు 4 బిడ్డలు సార్. 4 బిడ్డలకు తల్లికి వందనం పడింది. నాకేమో సార్ వల్ల దయ వల్ల సాంపుణ్యం మేలే. నేను కూలి పని చేసుకున్నాను. ఏదో పోతే ఒకనాడు ఉంటే ఒకనాడు ఉండదు. పనికి పోతే ఉండాలా, లేకపోతే పడుతుండాల్సింది వస్తుంది. ఏదో మా వల్ల దేవుని వల్ల సార్ పుణ్యాన మాకేమో బాగా పథకాలు బాగా అందినాయి. బాగా పిల్లలకు సౌకర్యంగా బాగుంది. చంద్రబాబు సార్ పుణ్యం నా బిడ్డకు బాగా చేయించేస్తే అదే సార్ పోటీ పెట్టుకొని పూజ చేసుకుంటాము. కొత్త చెరువుకు చెందిన నరసింహులు, మాధవి దంపతులకు 4 పిల్లలు. వీరిలో బాలు పెద్దవాడు. వీరంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద విడుదల చేసిన నిధుల్లో భాగంగా వీరికి 52,000 వచ్చాయి. ఆ డబ్బుతో చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోతోంది. కొత్త చెరువులో సీఎం చంద్రబాబు నిర్వహించిన పీటీఎం 2.0 కార్యక్రమంలో బాలు, అతడి తోబుట్టువులతో పాటు తల్లిదండ్రులకు అరుదైన అవకాశం దక్కింది. వీరందరినీ సీఎం చంద్రబాబు తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు. పిల్లలతో సరదాగా ముచ్చటించిన చంద్రబాబు ఏం కావాలని అడగ్గా 5వ తరగతి చదువుతున్న బేబీ తనకు సైకిల్ కావాలని కోరింది. దాంతో చంద్రబాబు వెంటనే ఆ 4 4 సైకిళ్లు అందజేశారు. అదే సమయంలో బాలు ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. తల్లికి వందనం డబ్బుతో పిల్లల చదువుకు ఢోకా లేనప్పటికీ బాలు ఎదుర్కొంటున్న చర్మ సమస్య చూసి అతడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నా కొడుకు ఇట్లా హెల్త్ బాగలేదు సార్. హాస్పిటల్ మొత్తం అంతలక్క తిప్పినాను సార్. ఏమి అంటే పరీక్షరము వానికి చర్మ వ్యాధి అని చెప్పినారు సార్. అది నిదానంగా అది మనం ఏం చేసేకి లేదమ్మా, అది రక్తకాయ చెమటకాయలు అనేది పుట్టిన లేదని చెప్పినారు సార్. చాలా చోట్ల చూపించినాను సార్. మొత్తం అనంతపురం, కదిరి, బత్తలపల్లి, హిందూపురం అంతలక్క చూపించినాం సార్. ఆ పిల్లోనికి పరిష్కారం ఏమనేది చెప్పలేదు సార్. మేము చూపించుకోలేకుండా ఉన్నాం సార్. ఈ స్కూల్లో గాన చాలా ఇబ్బంది పడుతుంటారు సార్. ఈ ఎండకు తట్టుకోలేక నీళ్లు పోసుకొని పోయి క్లాస్లో కూర్చుంటే పిల్లలందరూ తప్పులు పడతారంట సార్. దూరంగా జరుగు, నువ్వు పాస్ పోసుకుంటావు, మా దగ్గర కూర్చోవద్దు, అది ఇది అని టార్చర్ పెడతారు సార్. పిల్లోడైతే నేను పోనమ్మా ఈ స్కూల్కి, అందరూ నన్ను తప్పులు పడతారు, నాకు ఆ స్కూలే వద్దు అన్నాడు సార్. నేను పోయి సార్ మేడం దగ్గర ఏడ్చినాను సార్. మీరే మాకు సాయం చేయాల సార్. ఎన్నో సంక్షేమ పథకాలతో తమ కుటుంబం సహా లక్షలాది మందిని ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం బాలుకు సాయం చేయాలని అతడి తల్లిదండ్రులు కోరుతున్నారు. అతడికి మెరుగైన చికిత్స చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.